వద్దులే, చెప్పకుండా వెళ్ళడమే బెటర్. సారీ అపర్ణ. నేను పనికిమాలిన వెధవా, హే భగవాన్ దేవుడా దేవుడా. తర్వాత ఏంటి? స్నేహితుందిగా, అడుగుదాం. స్నేహితుందిగా. హాయ్ అత్త. హాయ్ అత్త. ఏంటి ఈరోజు నా స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళబుద్ధి కాలేదత్త. ఎందుకు వెళ్ళబుద్ధి కాలేదు? మనసు బాగాలేదు. ఓసిని, సెల్ ఫోన్ లో సిమ్ కార్డ్ అంత లేవు. నీకు మనసు ఒకటి, మళ్ళీ అది బాగోలేకపోవడం ఒకటా? సిమ్ కార్డ్ ఎంతుంటే ఏమత్తా? సిమ్ కార్డ్ లేకుండా మొబైల్ పనిచేస్తుందా? నువ్వు బాగా ముదిరిపోయావే. అంతా నీ ట్రైనింగే కదా అత్త. నిన్ను. సారీ. సర్లే, ఏంటి ఇలా వచ్చావు? నేను పనికిమాలిన వెధవా, హే భగవాన్. ఇది కరెక్టే. ఇప్పుడు ఆ విషయం ఎక్కించుకొని ఏం చేస్తావే? అయ్యో అత్త, నేను అర్జెంటుగా ఆ పాట వినాలి. నీ ఫోన్ లో ఉంది కదా, ఒకసారి ఇవ్వా, వినిచ్చేస్తాను. నా ఫోనా? నీకా? సారీ. ప్లీజ్ అత్త, ఒక్కసారి ఇవ్వా, వినిచ్చేస్తాను. ఫోన్ ఎందుకే? వెళ్ళి మీ మావయ్యని అడుగు, ల్యాప్టాప్ లో వినిపిస్తాడు. అర్జున్ మావయ్య లేడుగా? లేడా? ఎక్కడికి వెళ్ళాడే? ఏమో, మార్నింగ్ నుంచి కనపడడం లేదు. కనిపించట్లేదా? బావా, అర్జున్ బావా, బావా, అర్జున్ బావా. అర్జున్ లేడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకెలా తెలుస్తుంది? లేడు కాబట్టి లేడని చెప్పాను. అదేంటి, వెళ్ళేటప్పుడు నీతో కూడా చెప్పలేదా? చెప్పకపోబట్టే కదా తెలీదు అని చెప్పాను. ఎప్పుడొస్తాడు? ఇక రాడు. ఎందుకు రాడు? ఏ అని నీకు చెప్పాలా ఏంటి? నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం నీకైనా చెప్పాడా? చెప్పాడు. అయితే ఏంటి? ఏమీ లేదు. ఏం చెప్పాడో జాగ్రత్తగా బీర్వాలో దాచుకో. నీ ఏడుపు నాకు అర్థమైందిలే. ఇప్పుడెళ్ళి ఈ విషయం మీ అక్కతో చెప్తావు. ఆవిడ కూడా ఏడుపు మొదలు పెడుతుంది. ఇద్దరు గట్టిగా బాటేసుకుని ఆడవండి, చుంచు మొహల్లారా. ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడూ అవుదాం తగినట్టు మొహమ్మలే చిరగ్గా పెట్టకపోతే అమ్మా కొంచెం నవ్వుతూ పెట్టొచ్చు కదా. చాలా. అమ్మో వద్దులే, ఇప్పుడు నవ్వు కన్నా అప్పటి ఏడుపు మొహమే బెటర్. కొట్టం మళ్ళీ రా. అక్క, అక్క, అర్జున్ బాబు వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఇంకెక్కడికి, ఊరికి వెళ్ళిపోయాడు. జోక్స్ చేయకే. అయ్యో అక్క, జోక్ కాదు, నిజం. అర్జున్ బాబు ఊరికి వెళ్ళిపోయాడు. ఏంటి, ఊరికి వెళ్ళిపోయాడా? దేనికే? అదే అక్క, నాకు అర్థం కావట్లేదు. ఉన్న పలంగా ఊరు వెళ్లాల్సిన అవసరం తనకే వచ్చింది. నాకు తెలిసి ఆ సుకన్య వదినే పంపించేసి ఉంటుంది. వదిన పంపితే వెళ్లేవాడైతే ఇప్పటి వరకు ఉండేవాడే కాదు. ఉండు, నేను ఒకసారి ఫోన్ చేస్తాను. ఏమైందక్క? లిఫ్ట్ చేయట్లేదే. జర్నీలో ఉండడం వల్ల చూసుండడు. మళ్ళీ చేయక్క.
ఏమైందక్క? లైన్ కట్ అయింది. బహుశా ఇంక కలవకపోవచ్చు. ఇంకొకసారి ట్రై చేయక్క. ఎన్నిసార్లు ట్రై చేసినా అది కలవదు. కలిసే పరిస్థితుల్లో లేదు. కలిసే అవకాశం కూడా లేదు. లైన్ కలవాలని మనం కోరుకోవడం కాదే, అవతలి వాళ్ళు కూడా మనతో కలవాలని కోరుకోవాలి. లేదంటే ఇలాగే మధ్యలో లైన్ కట్ అయిపోతుంది. అక్క, బావ వెళ్ళిపోయాడని బాధపడుతున్నావా అక్క? బాధ కాక ఇంకేం మిగిలిందే. నిన్న నాకెందుకు ఫోన్ చేశాడో తెలియదు. నేను ఫోన్ చేస్తే ఎందుకు తీయలేదో తెలియదు. ఈరోజు నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. నాకే కదే, అతన్ని నేను ఎంతగా ఇష్టపడుతున్నానో, అతను వెళ్ళిపోతే ఎంతగా బాధపడతానో అతనికి కూడా తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే, అతన్ని ప్రేమించినందుకు నేను ఏడవడం, డ్రీమ్ గర్ల్ ని ప్రేమించినందుకు అతను ఏడవడం. బాధపడకక్క, బావ ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తాడు. రాడు, తిరిగి రాడు. ఎందుకంటే అతనికి అతని డ్రీమ్ గర్ల్ దొరికి ఉంటుంది. ఆ ఆనందంలోనే మనల్ని మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటాడు. ప్రాణం లాంటి డ్రీమ్ గర్ల్ దొరికాక పూచక పుల్లతో సమానమైన మన కోసం ఎందుకు వస్తాడే? లేదక్క, డ్రీమ్ గర్ల్ దొరకుండదు. ఎందుకంటే డ్రీమ్ గర్ల్ దొరికితే ఆ సంతోషాన్ని ముందుగా మనతోనే షేర్ చేసుకునేవాడు. ఆమె సంగతి మనకి చెప్పి మరీ వెళ్ళుండేవాడక్క. లేదే, అతని ప్రేమకి నేను అడ్డు రాకూడదని, అడ్డు కాకూడదని నా ప్రేమని నాలోనే దాచుకున్నాను. అతని ప్రేమ గెలవాలని, అతని సంతోషమే నా సంతోషమని, డ్రీమ్ గర్ల్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ అతనికి మాత్రం నేను పనికి రాకుండా పోయాను. అతని కోసం ఒక పనికి మాలిన మనిషినయ్యాను. అందుకే ఇన్నాళ్ళు నా చుట్టూ తిరిగిన మనిషి డ్రీమ్ గర్ల్ దొరకగానే నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయాడే. కనీసం నా ఫోన్ తీయడానికి కూడా ఇష్టపడడం లేదు. అసలు నేనేం చేశానే నన్ను దూరం పెడుతున్నాడు? ఏం అడిగానని నాకు దూరంగా వెళ్ళిపోయాడు. అలాంటిదేమీ లేదక్క. నీ విషయంలో అర్జున్ బావ ఎప్పటికీ అలా అనుకోడు. ఎప్పటికీ నిన్ను తప్పు పట్టడక్క. మరి వెళ్ళేటప్పుడు ఒక్క మాట నాతో చెప్పుండొచ్చు కదా. కనీసం ఫోన్ చేసినప్పుడైనా నాతో మాట్లాడుండొచ్చు కదా. ఏ వెళ్ళొస్తాను అని ఒక్క మాట చెప్పడానికి కూడా నేను పనికిరానా? ఆ మాత్రం కూడా నాకు విలువ లేదా? అంత కానిదాన్ని అయిపోయానా? అయ్యో, అలాంటిదేమీ జరగదు. బావతో నేను మాట్లాడతానక్క. అసలు జరిగిందేంటో నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు నువ్వు ఫీల్ అవ్వకక్క, ప్లీజ్. రేపు పంపిస్తారు మొక్కలు. ఈ సూర్యుగాడు ఎక్కడున్నాడు? ఇటు ఆయన రమ్మంటే సరే. అర్జున్ గారు లాగుంది. ఇదిగో అర్జున, అర్జున, ఇదిగో ఇదిగో ఇక్కడ. ఏ అర్జున, అర్జున. అది అలా వెళ్ళిపోయాడు. చూసి వెళ్ళిపోయాడా, చూడకుండా వెళ్ళిపోయాడా, ఆపుకుండా వెళ్ళిపోయాడు. సర్లే. ఐ నో యూ కమింగ్ అనే. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. ఇంటికా? ఇంటికైతే వెనకెళ్ళాలి కానీ ఇటు వెళ్తున్నావు ఏంటి? వెళ్ళాల్సింది రాజావారి ఇంటికి కాదు, మా ఇంటికి. మీ ఇంటికా? అదేంటి, ఎందుకో? వచ్చిన పని అయిపోయింది కాబట్టి. అంటే డ్రీమ్ గర్ల్ దొరికిందనమాట. దొరికింది, కాకపోతే నాకు మిస్ అయ్యి వేరే వాడికి దొరికింది. అర్రే, సారీ బెతరు. నువ్వు కాదు సారీ, నేను చెప్పాలి. ఎందుకు? ఆ రోజు తొందరపడి నీ మీద చేయి చేసుకున్నందుకు. బాలేటోడు బెదరా. అదంతా నేను ఎప్పుడో మర్చిపోయినా. ఆయన నువ్వు పనిలా కొట్టేవిటి? నేను పనికి మాలిన వాగుడు వాగాను కాబట్టి కొట్టావు. నువ్వు మర్చిపో.
నిజంగా నువ్వు చాలా గ్రేట్ నాయుడు బావా. నీది ఇంత మంచి మనసు కాబట్టే ఆ దేవుడు నీకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. రియలీ యు ఆర్ లక్కీ. లక్కీయా? నేనా? ఇదే పక్కోడికి మేలు చేయబోయి కాలు పోగొట్టుకున్నాను, అదేనా లక్కీ? వెదో కాల్దే ఉంది నాయుడు బావా, అంతకంటే విలువైంది కొట్టేశావుగా. ఎనీవే కంగ్రాట్స్. ఏటి ఇందాక లక్కీ అన్నావు, ఇప్పుడు కంగ్రాట్స్ అంటున్నావు? కొంపదీసి మీ అక్క దెబ్బకి నీ చిన్న మెదడు కానీ చితికిపోలేదు కదా? అలాంటిదేం లేదు కానీ నిజంగా మీ జంట సూపర్గా ఉంది నాయుడు బావా. జంట? ఏ జంట? తెలియనట్టు నటించుకో, నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు బాబు? అపర్ణ నువ్వు ప్రేమించుకుంటున్నారని. అందుకోసం నువ్వు సితార్లో లెటర్ పెట్టావని, ఆమె ప్రేమ కోసమే ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నావని. ముందు లేపలేసుకో. ఎందుకు? ముందు చేపించాయి. అది కాదు నాయుడు బావా. నువ్వు వేసుకుంటావా నన్ను వేసేయమంటావు చెప్పు. లేపలేసుకో. ఆ, అమ్మయ్య అమ్మయ్య అమ్మయ్య, చేసిన పాపం కొంతని తగ్గిందిలే. పాపమేంటి? మరే దేవతలాంటి ఆ పండుగ భక్తులాంటి నాకు ప్రేమాదోమాలు ఇంకి పెడతావా? పాపం కాదు. అదేంటి, నువ్వు అపర్ణ లవ్ చేసుకుంటున్నారు కదా? ఇదిగో మళ్ళీ అదే కొత్త లెంపలేసుకో. వేసుకో. ఏంటి వేసుకునేది? మీ ఇద్దరు ప్రేమించుకునేది నిజం కాదా? ఓరి దేవుడు, ఇదిగో ఇంకోసారి ఆ మాట అన్నా ఉంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. అసలు ఆపర్ణ ఎక్కడా నేనెక్కడా? ఆపర్ణ వజ్రం అయితే నేను వాటలగించని, ఆపర్ణ ముత్యం అయితే నేను మట్టి ముద్దని. ఒక మాటలో చెప్పాలంటే ఆపర్ణ గుడిలో అమ్మ అయితే నేను ఆ గుడి ముందు గుమ్మాన్ని. ఇదిగో ఆపర్ణని ఆరాధనతో చూసుకోవడం తప్ప అనురాగంతో చూసుకునే అర్హత నాకు లేదు బెదరు, లేదు. ఆ, మరి మీ ఇద్దరు ఆపే కొట్టానంటే ముక్కు పగిలిపోద్ది. ఆమె నా దైవరాజ స్వామి అంటే మళ్ళీ అదే పట్టుకుని వెళ్ళాడుతున్నా. ఇదిగో అసలు అప్పని ఎవరిని లవ్ చేస్తుందో తెలుసా? ఎవరిని లవ్ చేస్తుంది? ఓ తెంగరదవన్లే. వాడెవడు? అదే నువ్వే. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వేనయ్యా బాబు. ఆ? ఏంటి, అపర్ణ అపర్ణ నన్ను లవ్ చేస్తుందా? అవును బెదరు, ఆ విషయం చెప్దామనే మొన్న నిన్ను రెచ్చగొట్టాను, నా పుచ్చి పగల కొట్టించుకున్నాను. అసలు మీ ఇద్దరిని కలపాలని మా స్నేహం ఎంత ట్రై చేస్తుందో తెలుసా? ఇది బిగిసిపోయాడు. బెదరు, అర్జున్ బెదరు, బెదరు. ఆ, ఆ, నాయుడు బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. రియలీ ఐఎమ్ వెరీ లక్కీ. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు నాయుడు బాబా, వెంటనే ఇంటికి వెళ్ళాల్సిందే. పద పద, మొత్తానికి ఇద్దరిని కలిపిసాను. అమ్మయ్య. ఇదిగో అర్జును, అర్జును ఆపు కారు. ఇదిగో అర్జును. అమ్మ నాయన, గుడ్ న్యూస్ చెప్తే నాకు బ్యాడ్ టైం చూపించాడేటి. సర్లే, మొత్తానికి ఇద్దరిని కలిపేస్తున్నాం. అమ్మయ్య, ఓ పని అయిపోయింది. ఇప్పుడు ఈ సూర్యుగాడి దిక్కు మనకే. అపర్ణ, అపర్ణ మర్దల్, అపర్ణ. అపర్ణ, అపర్ణ. ఎరా వెళ్ళిపోతానని బయలుదేరి మళ్ళీ వెనక్కి వచ్చావేంట్రా? అడగగానే చెప్పేస్తారు, మరి నీతో అస్సలు చెప్పకూడదు. రేయ్, అడుగుతుంటే మాట్లాడవేంటి? వెనక్కి వచ్చావు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అక్క? అబద్ధం చెప్పే. మన ఊరి ఇంటి అడ్రస్ మర్చిపోయానక్క, నిన్ను అడుగుదామని వచ్చాను. చాలే, వెటకారాలేపి నిజం చెప్పు. చిన్న లాటరీ ఒకటి తగిలిందక్క, అది ఇంట్లో ఉన్నప్పుడే తగిలింది కాబట్టి డబ్బు కూడా ఈ ఇంటి అడ్రస్కే వస్తుంది. నిజమా? రే,
ఎన్ని కోట్లు తగిలిందిరా? అది సీక్రెట్. లాటరీ వాళ్ళు మనకు చెప్పరు, మనం ఎవరికి చెప్పం. వచ్చినప్పుడు సైలెంట్ గా తీసుకొని పోవాలి, అంతే. అలాగా, అయితే ఓకే. ఇదిగో చూడు, ఈ విషయం ఇంట్లో వాళ్ళకి అసలు తెలియనియద్దు. నీ మీదొట్టక్క, నేను చెప్పను కదా. నా బంగారు తమ్ముడు. కాకపోతే వాళ్ళను కంట కనిపెట్రోయ్. సరే అక్క. అక్క ఇదిగో అప్పటిదాకా ఈ బ్యాగ్ పట్టుకో. అటెక్కడికి రా? సెల్ ఫోన్ సిగ్నల్ లేదక్క. ఆ రూమ్ లోకి వస్తుందా? బయట బయట. వెళ్ళాయి. బాబోయ్, ఆ లాటరీ వస్తే మంచి వడ్డాణం చేయించుకోవాలి. బంగారాన్ని పక్కన పెట్టుకొని బంగాళాఖాతం మొత్తం వెతికినట్టు అయింది నా పరిస్థితి. ఈ అపర్ణే నా డ్రీమ్ గర్ల్ అని తెలియక ఎంత నరకం అనుభవించాను. దేవుడా, అపర్ణ నా డ్రీమ్ గర్ల్ గా ఇచ్చినందుకు థ్యాంక్స్. హే అపర్ణ మరదల్, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. ఏ ఆగాగాగాగు, ఏంటి బాధపడుతున్నావా? అలా అని భ్రమ పడుతున్నావా? అసలు నేనెందుకు బాధపడతాను? ఎవరి కోసం బాధపడతాను? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే నువ్వు బాధపడుతున్నావని. అంటే కంట్లో నలక పడి కాస్త కన్నీళ్ళు వస్తే అది బాధపడినట్టేనా? నువ్వు కొంచెం ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నేనేం బాధపడడం లేదు. ఏయ్, నా దగ్గర నీకు మొహమాటం ఏంటి? నిజంగా బాధపడితే చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? నువ్వు వెళ్ళొదిలి వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్ళావా? హ్యాపీగా బట్టలు సర్దుకున్నావు. మీ అక్క ఒక్కదానికి చెప్పి వెళ్ళావు. అయ్యో, ఇంట్లో ఒక మరదలుంది పాపం, రోజు తన కాఫీ దగ్గర నుంచి భోజనాల దాకా అన్ని తనే చూసుకుంటుంది. వెళ్ళేటప్పుడు తనతో ఒక మాట చెప్పి వెళ్దామని వెళ్ళావా? నేను చెప్పడానికి అర్థమైపోయింది. ఏం అర్థమైంది? మొత్తం మొత్తం అర్థమైపోయింది. అదే ఏం అర్థమైంది అని అడుగుతున్నా. చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నాను. అసలే బీపీలో ఉన్నాను, విసిగించుకో. వద్దు, నీ సుతుమెత్తని చేతికి దెబ్బ తగిలితే నేను తట్టుకోలేను. అందుకే చెప్తున్నాను. నువ్వు ఎందుకు ఏడ్చావో, ఎవరి కోసం ఏడ్చావో తెలిసిపోయింది. చా, నిజమా? చెప్పు, నేనెందుకు ఏడ్చాను? బావ కోసం. ఏంటి? ఈ అర్జున్ బావ కోసం ఏడ్చావు. నేను వెళ్ళిపోయానన్న బాధతో ఏడ్చావు. అంత లేదు. అసలు నీ గురించి నేనెందుకు ఏడుస్తాను? నేను నిన్నేమన్నా? ఆ, చెప్పు. నన్ను ఏం లేదు. నిజంగా ఏం లేదా? అస్సలు లేదు. కొంచెం కూడా? 0% కూడా లవ్ లేదు. లవ్ ఉందా అని నేను అడిగానా? సర్లే, నిజంగా నా గురించి ఏడవలేదంటావు. అవును. నా మీద అభిమానం లేదంటావు. లేదు. ఇష్టం కూడా లేదంటావు. లేదు లేదు లేదు. చాలా. అయినా ఎవరు నీ డ్రీమ్ గర్ల్ అడగాల్సిన మాటలని నన్ను అడుగుతావేంటి? నేనేమైనా నీ డ్రీమ్ గర్ల్ అనుకుంటున్నావా? అవును. ఏంటి? అదే, నువ్వు నా డ్రీమ్ గర్ల్ లాగా ఫీల్ అవుతున్నావు, నీకు అంత సీన్ లేదు అంటున్నా. సంతోషం. నీ మనసులో ప్రేమని నాతో చెప్పనప్పుడు నువ్వే నా డ్రీమ్ గర్ల్ అని నేనెలా చెప్తాననుకున్నావు? ఇన్నాళ్ళు నీకోసం టెన్షన్ పడ్డాను. ఇక నుంచి నీ పక్కనే ఉంటూ నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు. అపర్ణ మర్దల్, డోంట్ వరీ, ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను. అయితే నాకేంటి? ఉంటే ఉండు, వెళితే వెళ్ళు. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. వసుంధరక్క, ఆగు, నేనే. ఏం తయారు? బాగున్నావా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏంటి సడన్ గా మా ఊరికి వచ్చా? మీ ఊర్లో ఒక చెరువు ఉందంట కదే, అందులో దూకి చావడానికి వచ్చాను. అలాగా? అదిగో కొంచెం ముందుకెళ్తే అక్కడే ఉంది, వెళ్ళి దూకే. శవాన్ని సాయంత్రం తీపిస్తాలే. ఓ స్నీయమ్మ కడుపు మాడా, నేనేదో మాట వరుస కన్నానే. నేను మాట వరుసకే అన్నానక్క. సరే సరే గాని ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వెక్కడికి వెళ్తున్నావో నేను అక్కడికి వెళ్తున్నాను. అంటే నువ్వు బయలుదేరింది కూడా మా సుకన్య ఇంటికి అన్నమాట. సుకన్య నీకు కూతురైతే నాకు చిన్న సైజు కూతురు లాంటిదన్నమాట.
నేనంటే ఎంత అభిమానమో నీకంటే నాకంటే నా బొగ్గలకే బాగా తెలుసక్క. సరే సరే కానీ వచ్చి కారు ఎక్కు మాట్లాడుకుంటూ ఉండు, వచ్చేస్తున్నాను. త్వరగా రా. ఆ. బాబు పోనీ అమ్మా. ఆ.